రోజు రోజుకి మరణిస్తున్నావని మాత్రం మర్చి, నీ తలపై ఉన్న ఇంటికులు మెరుస్తున్నాయంటే గుర్తుపెట్టుకో, నీకు మరణం స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ కళ్ళు దృష్టి మందగిస్తుందంటే గుర్తుపెట్టుకో, నీకు చావు దగ్గరలోనే ఉందని జ్ఞాపకం చేసుకో. నీ తింటున్న ఆహారాల్లో సమతుల్యత లేకుండా అప్ అండ్ డౌన్ స్టార్ట్ అయ్యి ఇది తింటే అరగట్లేదు అంటే గుర్తుపెట్టుకో, నీ జీర్ణ వ్యవస్థ కూడా మరణానికి దగ్గర అవుతుంది. ఒక్క మాటలోనే చెప్తున్నాను, రోజు రోజుకి మనం చచ్చిపోతున్న విషయం మనకు తెలియదు. రోజు రోజుకి మనం మరణిస్తున్నాం. ఆ మరణిస్తున్న మనల గురించి ఆడకుండా ఆల్రెడీ శాశ్వతంగా మరణించిన వారి గురించి ఏడిస్తే అంటున్నాను. ఇంకెందుకు ఏడవడం? ఎంత ఏడ్చినా వాళ్ళు తిరిగి రారు. తిరిగి రాని వారి కోసం ఎంత ఏడ్చినా వ్యర్థము. మరి నేను ఎవరి గూర్చి ఇంకా సర్దుకోవడానికి అవకాశం ఉన్న మీ గూర్చి, మీ పిల్లల గూర్చి